జరిగింది అని పసి పిల్లగానికి కూడా అర్థమవుతుంది. ఈ విషయంలో తగ్గేది లేదు, ఏ విషయంలో కూడా వెనక్కి తిరిగేది లేదు. మీరు తప్పకుండా మీరు తెలంగాణకి మరొక అంబేద్కర్ అన్న ఒక చిన్న అంబేద్కర్ పాటతోని ధైర్యమే నీ నామస్మరణం, ధైర్యం లేని వేళ నీ పేరే బలం, బడుగుల బతుకుల వెలుగులు నింపిన భారతరత్న అంబేద్కర్, తడబడు అడుగుకు నడకలు నేర్పిన తండ్రి నీవే అంబేద్కర్. జై భీమ్ అంబేద్కర్, జై భీమ్ అంబేద్కర్, జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై హో అంబేద్కర్. జై భీమ్ అంబేద్కర్, జై భీమ్ అంబేద్కర్, జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై హో అంబేద్కర్. అంతరాని తన రాచకత్వం కంట నీరు పెట్టించిన, అగ్రవర్ణాల రాచకంతో అడ్డుగోడ కట్టించిన, లోకం కళ్ళకు లోకువ తీరుగా నిందలమయమా జీవితం, లోకం కళ్ళకు లోకువ తీరుగా నిందలమయమా జీవితం, చౌదా చెరువులో నీళ్లను తాకగ శాశ్వతమయ్యను చరితం. బుద్ధుడు నీ స్ఫూర్తి పోలేని మూర్తి, బుద్ధుడు నీ స్ఫూర్తి మూర్తి, బుద్ధం సంఘం ధర్మం శరణం బోధిసత్వమా అంబేద్కర్, బుద్ధం సంఘం ధర్మం బోధిసత్ అయ్యి మరి ఎస్సీ మాదిగ అనే కులాన్ని ఆ యొక్క వ్యక్తిని ప్రేమించి పెళ్ళడం అయితే జరిగింది. నేను 7 సంవత్సరాల నుంచి కూడా నా ఇంట్లో ఇంతవరకు కూడా నా మంచి చెడులను కూడా పట్టించుకోవట్లేదు వాస్తవానికి. ఎందుకంటే నువ్వు ఫలానా వాళ్ళనే చేసుకున్నావని నా క్యాస్ట్ పరంగా ఎన్నో విధాలుగా నేను ఎదుర్కొన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నా ఇంట్లో ఇప్పటికి కూడా నన్ను రాణించకపోయినప్పటికీ అయినా సరే ఇదే మాదిగ జాతికి నేను సపోర్ట్ చేస్తాను చెప్తున్నా. నా వంతుగా మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డప్పుస్వామన్న గారు ఉన్నారు. అన్న ఆధ్వర్యంలో మరి ఎన్ని డప్పులు తీసుకురావాలి అనేది అన్న ఆధ్వర్యంలో నడుచుకుంటూ, అదేవిధంగా మరి సోమన్న నడిచినటువంటి మార్గంలో కృష్ణన్నకు మద్దతు పలుకుతానని తెలియజేస్తున్నాను. అందరికీ జై భీములు. థ్యాంక్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. జమకు జమా ఎదనిందా అమరులను తెలుసుకుందమా, జమకు జమా ఎదనిందా పాలమూరు పోయి వద్దమా, జమకు జమా ఎదనిందా మంచి మల్లె పూలు ఎద్దమా, జమకు జమా ఎదనిందా సువర్ణ కమ్మెడల వేతమా, జమకు జమా ఎదనిందా సువర్ణ కమ్మెడల వేతమా, జమకు జమా ఎదనిందా జమకు జమా ఎదనిందా ఎత్తుకుందాం పోదండ చాలు అమరులను తెలుసుకుందామా, జమకు జమా ఎదనిందా అమరులను తెలుసుకుందామా, జమకు జమా ఎదనిందా. లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి మాదిగ కళానాయకులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, 30 ఏళ్ల నుండి ఏబిసిడీల వర్గీకరణ కోసం మన మాదిగ జెండాను పట్టుకొని మాదిగని చెప్పుకోవడానికే ఎంతో నాముష్గా ఫీల్ అయి బాధపడేటటువంటి రోజు నుండి నేను మాదిగా అని చెప్పుకొని స్థాయికి తీసుకొచ్చినటువంటి మన మన్నకృష్ణన్న గారికి నేను శిరస్సు వంచి కళాభివందనం తెలియజేసుకుంటున్నా. నిజంగా నేను మాదిగాని చెప్పుకొని తిరగాలంటే గట్స్ ఉండాలి, ఆ గుండెకు మొక్కాలి. మనం ఎక్కడన్నా ఎవరైనా కలిసి ఆటాడి పాట పాడి మనం ఎవరింటికన్నా పోయినప్పుడు నీది ఏ కులం అని అడిగినప్పుడు బాధ అనిపించేది. కానీ నేను మాదిగా ఎస్సీ మాదిగా అని చెప్పుకుంటున్నా. నేను
15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు 2004లో నన్ను మాదిగ దండోర జెండా పట్టించి నా నల్గొండ జిల్లాలో తిప్పినటువంటి మాచల్ల సైదులు గారు, నల్గొండ జిల్లా అధ్యక్షులు అప్పుడు వాళ్ళు. 2004లో నేను అప్పటి నుంచి కృష్ణన్న గారితోటి నల్గొండ జిల్లాలో నేను కార్యక్రమాలు చేసిన. ఆనాడే నాకు ఇంత అనుభవం లేనప్పుడే నేను ఈ జెండా పట్టుకొని కలిసి నడిచినప్పుడు ఈరోజు 4 పాటలు నేర్చుకున్నా, 4 మాటలు నేర్చుకున్నా. సమాజం అంటే కూడా అంతో ఎంతో కాదు, నాకు కూడా కొంత అవగాహన ఉంది. కాబట్టి ఎవరి కోసమో గోషిగొంగడేసి, ఎవరి ఎదుగుదల కోసమో గోషిగొంగడేసి ఎన్నో పాటలు పాడి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మన జాతి కోసం, మన మాదిగ జాతి కోసం, వెనకబడ్డ జాతి కోసం ఖచ్చితంగా పనిచేయడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ సభ ఉండి నాకు పిలుపునిచ్చినా కూడా నేను ప్రతి కార్యక్రమానికి నా వంతుగా నేను వస్తాను. నా తోటి కళాకారులందరినీ కూడా నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఇక్కడికి నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చెప్పినటువంటి మన యువపురి సోమన్నకు కూడా నా యొక్క కళాభివందన తెలియజేసుకుంటున్నా. అన్నా సోమన్న, నా నల్లగొండ జిల్లా నుంచి నా అన్నలు అక్కలను కలిసి తీసుకొచ్చి నీ అడుగులో అడిగేసి మేము నీతో కృష్ణన్నతో ఎప్పుడు ఉంటామని కోరుకుంటూ, కొంతమంది కళాకారులు అడిగిరు నన్ను పొద్దున, ఈ మాదిగ జాతి అని నువ్వు ఈ పోరాటం అనుకుంటా మీరు బయటకు వస్తే మరి మీకు సారథి ఉద్యోగాలు ఉన్నాయి కదా, మరి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగిర్రు. మన కడుపు నింతేనే మన దరిద్రం బాయలేదన్నా, మన పక్కనోడి కడుపు కూడా నిండాలి అని నేను అనుకుంటున్నా. నాకుంది, నేను ఒకటే చెప్పిన, నా జాతి కోసం ఒకవేళ మీరు అది చేస్తున్నారు అని ఎవరైనా అని ఉండి రేపు మాకేమైనా వ్యతిరేకత వచ్చి మామూలు ఏమైనా ఇబ్బంది పెడితే మేము రిజైన్ చేసి కూడా కృష్ణన్న సోమన్నలతో కలిసి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారన్నా, ఈరోజు రిజర్వేషన్లో నేను కొట్లాడుకుంటే నా పిల్లల్లాంటి పిల్లలకి ఎంతోమందికి బతుకునిచ్చిన అవుతాం. ఆనాడు ఇంతమందిని కృష్ణన్నతోటి ఏం కలిసి నడిచిరో నాకైతే తెలియదు, నాకు అవగాహన లేదు. కానీ ఈరోజు గొప్ప గొప్ప మేధావులు, కవులు, కళాకారులు మరి కృష్ణన్నకి ఇంత సపోర్ట్ ఇస్తే మరి మేమెందుకు రావద్దన్నా? మేము చేసేది ఎంత, కృష్ణన్న చేసిన దాంట్లో మనం చేసేది ఎంతన్నా, ఎంత ఒక చిన్న అనువంత. అందుకే నేను ఇప్పుడు మీ అందరి ముందు ఒక పాట పాడతా. వర్ధిల్లాలి మాదిగ కళలు, వర్ధిల్లాలి మాదిగ కళలు. చెల్ మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాట వరసకిచ్చిన హక్కుల మాటలైన దక్కాలని మాదిగోళ్ళ 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 డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి. బుద్ధి జ్ఞానం అందించిన బౌద్ధమన్న రాకముందే, బౌద్ధమైన రాకముందే, బౌద్ధమైన రాకముందే మురికి గడిగి శుద్ధి చేసి రోగాలని గట్టినోళ్ళ, చచ్చిన పశుల షాపు చేసి సమాజానికి మేలు చేసి, ఆలోచనకు పదును పెట్టి ఆరకత్తి తీసినోళ్ళ, సుతారోళ్ళ నుండి తీసి పంచములాని ముత్తారేసిన మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి. మాట వరసకిచ్చిన హక్కుల మాటలైన దక్కాలని మాదిగోళ్ళ మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి. మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి. మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మరి వివిధ కళా సంఘాల నుండి వచ్చేసినటువంటి అందరికి కూడా జయభీములు. అదేవిధంగా
30 సంవత్సరాలు ఒక జాతి కోసము సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు మరి మందకృష్ణన్న గారికి కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. భగవంతుడు మాకు ఈ ప్రపంచానికి ఈ మాదిగ బిడ్డల కోసము నిన్ను ఒక గొప్ప గాన సంపదగా మిమ్మల్ని పంపించిందని నేను భావిస్తున్నా. ఒక గాన సంపదను మాకు ఇచ్చిండు. మేము చాలా అదృష్టవంతులమన్నా. అదేవిధంగా ఇవాళ 1000 గొంతుకలు 1,00,000 డప్పులు ఏదైతే నినాదంతో మీరు భుజాల మీద వేసుకొని మాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పినందుకు భారతదేశంలోనే ఒక మొదటిగా నేను ఈ 1,00,000 డప్పులు ఈ 1000 గొంతుకల ప్రోగ్రాన్ని నేను చాలా ఆనందిస్తున్నాను. నా వంతుగా నేను మహిళలను నేను ఒక 100 నుండి 200 మందిని నేను తరలించగలుగుతా. అదేవిధంగా నాకు తోచినంత నేను చేయగలుగుతున్నా. నేను ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో నేను ఆ విజయంలో నేను భాగస్వామిని అవుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలన్నా. థ్యాంక్ యూ పెద్దక్క. ఒక పల్లవి ఒక చరణం. మాదిగ అన్నలు రచయితలు చాలామంది ఉన్నారు. నాకు చాలా కోరిక ఉంటుంది మా మాదిగ జాతి విన నేను పాట పాడాలని. ఎందుకంటే నేను అనేక రకాల అన్ని ఉద్యమాలలో పనిచేస్తూ మరి నేను ఎందరికో నేను పాటలు పాడినా నా జాతి కోసం ఇప్పటి వరకు నేను వాస్తవంగా నేను పాట పాడలేదని మీ అందరి ముంగట నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మా అన్నదమ్ములను చాలాసార్లు అడిగినా నాకు ఒక మంచి పాట ఇవ్వండి నేను పాడుతాను. ఇప్పుడు నేను ఈ జాతి కోసం పాడడానికి ఏం లేదు. నేను పాడు అంటే అంబేద్కర్ పాట పాడగలుగుతా. ఎందుకంటే అంబేద్కరు మనకు ఆనాడు రాజ్యాంగంలో రాజ్యాంగం రాయకపోతే మనం ఇవాళ ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. మరి మనం ఏమైపోదుమో వారు పెట్టిన భిక్ష మనం అందరం ఇవాళ ఇట్లా ఉన్నామంటే మనం చదువుకున్నాం అన్ని రంగాలలో ఉన్నామంటే వారు పెట్టిన భిక్ష అని నేను అనుకుంటున్నా. నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత ఆహా నువ్వు రాసిన రాత సక్కనో మా అంబేద్కర్ రాసిన రాత సక్కనో మా అంబేద్కరు నువ్వు గీసిన గీత సక్కనో అంబేద్కర్ నువ్వు గీసిన గీత సక్కనో మా అంబేద్కర్ నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నువ్వు రాసిన రాత సక్కనో మా అంబేద్కర్ నువ్వు రాసిన రాత సక్కనో మా అంబేద్కర్ ప్రపంచ చదువులు చదివి ప్రజ్ఞాని వైనావు ప్రజల బావు గోరి నీవు ప్రజాపోరు నడిపినోడా నీవు ప్రజాసేవ నడిపినావు భారత రాజ్యాంగము రాస్తివో మా అంబేద్కర్ రాస్తివో మా అంబేద్కర్ బహుజనులకు బంధువైతివో మా అంబేద్కర్ బహుజనులకు బంధువైతివో మా అంబేద్కర్ కులములోన కొల్లునంత మనువాదపు మత్తునంత సంపి సమాధి చేసి సింపి సెగలల్లో వేసి కదిలే భూకంపమైతివో మా అంబేద్కర్ రేపెను మంటవైతివో మా అంబేద్కర్ నిమ్మ సక్కన కొమ్మ సక్కనను రాసిన రాత సక్కన నువ్వు రాసిన రాత సక్కనో మా అంబేద్కర్ నువ్వు గీసినది
గేసిన గీత సక్కనో మా అంబేద్కరా. అందరికీ జై భీములు. నాకైతే మంచి పాట అన్ని తప్పకుండా